లతప్ప మొట్టమొదటిసారి మీ ఇంటికి వచ్చా. ముందుగా నా పాదాలకు మీ నమస్కారం. ఎవరితో బాబు గొడవ పడుతున్నారు? రెచ్చవాడండి. పక్క వీధి కంటే 5 అన్నాడు, మీ వీధి కంటే గేటు పెంచాడు. అది వాడి అలవాట మీ ఏర్పాట? అయ్యో అసలు పెద్ద రౌడీ బాబు. రౌడీ అయితే ఇక్కడ మేము చూడా. వాడు ఉన్నాడా చూడండి బాబు. పోయాలా బాబు? వాడు పోయాడు కాబట్టి బతికిపోయాడు, లేకపోతే వచ్చేవాడు కదా తప్ప. ఆడు ఇంకో మాట అన్నాడండి, రోజులు మారాయంట, ఇక నుంచి ఆడు ఎక్కుతాడంట, నేను తొక్కాలంట. బాబు భయపడ్డారా? భయం ఎందుకు తప్ప ధైర్యమే సాహసం అన్నాడు. అబ్బాయి పండితే ఎక్కాలు ఏడాలాభాలు కూడా వచ్చిన తప్ప. ఏమొచ్చు? ఎక్కాలు ఏడాలాభాలు వచ్చు, ఎక్కాలు మానాలు వచ్చు. మీకేం కావాలి? ముందు ఎక్కాలో మానాలా? అది బాబా కానీ బాబు. కడప బొమ్మలు గారు పెట్టారు ఏంటి? చిన్నమ్మాయి చిత్రగది ఆయన. చిత్రది అదేంటి? సీల్ ఓపెన్ చేయలేదు ఇంకా కుదరలేదు బాబు. నేను కాక సీల్ తీయలేదు. ఆషాఢం వెళ్ళిన తర్వాత ఆరంభం చేద్దాం. ఒక మంచి రోజు చూసి ఒక మహానుభావుని బుక్ చేసుకోండి. ఆయన ఆరంభిస్తే మిగతా వాళ్ళందరూ ప్రారంభిస్తారు. బాబు మీరు చెప్పలేదు మరి ఆగండి. ఆ గడ్డబర్తి చల్లగా లేస్తుంది. పెద్దమ్మాయి చింతామంది బాబు కప్పేసిన దగ్గర నుంచి వారిపోవాలనిపిస్తుందండి. వాసన చూస్తే వాయిదానిపిస్తుంది. కర్ర బల్బులు బుర్ర బల్బులు పెట్టిన బాగానే ఉందండి. అంతేకాదు బాబు సీలింగ్ ఫ్యాన్లు కూలింగ్ మిషన్లు కూడా ఉన్నాయి. అవి ఉండాల్సింది, అవి ఉండాలి. మీకు ఎవడనో కొత్తోడు వచ్చాడనుకోండి, ఆడు పని లేకుండా మిషన్ ఉండల్లారా. అది ఆగది చూడండి. ఒక్క నిమిషం, ఎక్కడో ఎలక్ట్రిసిటీ వాసన వస్తుందండి. మొండ ఈ గదెవరిది? ఆ రజని ఆగే బాబు. రోజులు తులిపించుకోలేదేముండా, ఏడబడుతున్నాయి. రామకృష్ణారెడ్డి గారు వచ్చిన నాకది అర్థంలో ఉండేది. ఆయన రాజ పాడుకున్నాడు. అర్ధరాత్రికి చదువులో తయారైంది. పని లేక చోటు మీద తప్ప మీరు అలాగా ఫీల్ అయ్యారంటే నేను ఫెయిల్ అయినట్టే. మీకు ఆ ఇబ్బంది అక్కర్లేదు. మా కుట్లో చింతపండు పిసికే అప్పల స్వామి అనే 4 feet హైట్, 4 అడుగులు ఎత్తు, 4 ఉదయాన్న చందనం నేను వచ్చాడంటే మీరు వద్దలు దాకా దురుకు కూర్చు రాలేవు. ఈ ముండకదేనండి. పనిమంతుడు అక్కర్లేదు, శ్రీమంతుడు కావాలని ఎందుకేముండా. ఆ వచ్చినోడు పని చేస్తాడు, కూతుల్లో పంపిస్తా. నీకెందుకు? నీకు స్వల్ప నొప్ప కాదు. కుర్రాడు పట్టుకోడే కానీ పొడవాడు గారు పట్టుకొస్తాడు, పైనుంచే దొరుకుతాడు తప్ప. ఇటువైపు ఎంతమంది ఉన్నారు, ఆ పక్కలో కొంతమంది ఉన్నారు. గొప్పదీసి నువ్వు ఆన్లైన్ లో వ్యాపారం పెట్టేసావా? బాబు మీరు చెట్లు మీకు తెల్లవారు 4 గంటలు పడుతుంది. లుంగి సర్దుకోండి, మీకు అదే వ్యాపారం మీద ఉన్నట్టున్నారు. చూసాగా అందులో ఉన్న అలంకారం. ఈ ముండకు దేశభక్తి ఎక్కువైనట్టు. మహాత్మా గాంధీ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మహాత్ముడు. ముండ దీన్ని చూస్తే ఏదో అనుకుంటాం కానీ గొప్ప దేశం.
దేశభక్తి ఉన్నది. జవహర్లాల్ నెహ్రూ మొట్టమొదటి భారత ప్రధాని. పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణాలు పెట్టారు. పక్కదిరా పక్కదిరా పక్కది. అదేంటి మా కొనిచేటి రసయ్య గారు మా వంశస్థులే. లతప్ప ఇవన్నీ పెట్టారు కదా, అక్కడ పోలీసులు బొడ్డు పెట్టలేకపోయారు. ఎందుకు బాబు? ఎందుకంటే ఆ గుర్తుకి మీ గుర్తుకి చింతపండు ఖచ్చితంగా కాదండి. బాబు వాళ్ళు కూడా ఓటేసారు. ఏం బాగుంటది కదా బాబు ఓయ్. ఆ పుట్టదు పక్కనండి, అదేదో పరిచయలా ఉంది. మీరేదో పైకెత్తారు కాలు. కిందని అవడోగాని కూర్చొని పెడుతున్నారేంటి? అది నాటకంలో ఎన్ని విషయాలు బాబు. అదేనా ఇంకా లాస్ట్ లో పైపు లేక పైకి సీన్ అనుకున్నాను. అల్లుడు గారు లాస్ట్ లో మీకు ఎండింగ్ లో రన్నింగ్ సీనే కదా. అల్లుడు గారు అడుగు పెట్టాడు లేదు, అప్పుడే అత్తతో ఆశ. ఈ మండలంలో నువ్వు పెట్టలేమండి. ఆశ దోశ అప్పుడమయ్యండి. నీకు అవసరమా తప్ప. బాబు ఓయ్, ఏం చెప్పమంటారు బాబు? ఉన్నదే చెప్పండి, లేదు మనకెందుకు చెప్పు. అమ్మాయి మన కచేరీలో మిమ్మల్ని చూసిందా? చూసిందా? వెనక నుంచా ముందు నుంచా? ఏమో బాబు. వెనక నుంచి చూస్తే మా వాళ్ళందరూ కోత పోసినట్టు ఒకేలా ఉంటాం. అదే ముందు నుంచిగా చూసిందనుకోండి కనబడతాయి. కళ్ళలో బాగా ఉన్నాయా? వందనామాలు. ఆ నామాలా, ఆ తెల్ల నామాలా బాబు. చూడండి, వ్యవసాయం లేకపోయినా వ్యాపారం చేసుకోవాలని చెప్పారు. మనిషికి నియమాలు లేకపోయినా సరే నామాలుంటే ఎక్కడికైనా వాడు చలామణి అయిపోతాడండి. మీ చలామణి మాకు ఎలా ఉన్నాయి? మా చింతామణి ఆ రోజు మిమ్మల్ని చూసిన మొదలు ఈ రోజు వరకు అమ్మా అమ్మా ఒకే రీతిని కలవరిస్తూ అమ్మాయి మంచం మీద నుండి ఎగిరెగిరి. ఉండండి ఉండండి, నన్ను చూసిన దగ్గర నుంచి కలవరిస్తూ ఎగిరెగిరి పడుతుందా? కొంపదీసి మంచం కింద ఎవడైనా ఉన్నాడేమో. అదే కాదు బాబు, సేల్ టాక్స్ ఆఫీసులు చిల్లర కొట్లు చిందినేస్తారు చూడండి, ఆ విధంగా. అలాగేనండి, పోలీసులు చూసి పొరం పొగలు పారిపోయినట్ట. ఎందుకంటే కాదు బాబు, మున్సిపాలిటీ వాళ్ళు చూసి కార్పొరేట్ వాళ్ళు కంగారు పడతారు చూడండి, ఆ విధంగా. మన నోట్లో నూనె పెట్టలేమండి. ఎంత సరంజామా ఉందేమోండా. సరే కానండి, మరి డాక్టర్ కానీ చూపించలేకపోయారు. కుదరదు బాబు, నేను వేలాడిపోయాను. వాడు వాళ్ళకి కనపడితే వాళ్ళకి ఒక ఇబ్బంది జరుగుతుంది. మీరు వాళ్ళకి కనబడితే ఇబ్బంది జరుగుతుంది. పెద్ద ఇదండి హీరోయిన్ నిజం బాబు, నేను కనపడితేనంట వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇడికాయ చేతులు ఇచ్చుకుంటున్నారు. భయపడ్డాడు పాడు రంగారు. ఆయనకి ఏ కన్నా దానికి రూపంగా మన్మతి. అవునండి అవునండి, చర్మం మన్నం అక్కడ వచ్చింది నాకు. బట్ నో ఎస్టేట్. బాబాయ్ నందానంగా నిండు చేయబడినావు కాదు. ఆ రంగు చూడమే ఇష్టే దాసు. మీకు కావలసింది మా గ్యాస్ ఎటు మోగుతుందో ఈ ఎటు మొక్కుతో దీనికెందుకో లాస్. ఎక్కడో లాసు అంటున్నారు. మొత్తం లాసు రకంలాగా ఉంది. 500 1 more 500. బాబు ఓయ్, మనకేమైనా ఉందా? వ్యాపారమా ఉన్నదండి. డిపార్ట్మెంటల్ స్టోర్. ఉందా? డిపార్ట్మెంటల్ స్టోర్ ప్రొవిజన్స్ కిరాణా కొట్టుందండి. ఆ కొట్టు కాదు బాబు. స్మగుల్డ్ గూడ్స్. ఎవరైనా ఉన్నారంటే పోలీసు తీసుకెళ్ళిపోయి సౌండ్ లేకుండా రౌండ్ చేయగలరు. అదేంటి బాబు నన్ను ముట్టుకున్నారు? మీ మామయ్య వాళ్ళు చూస్తే మనసు బాధ పెట్టుకోరు. అదే బాబు, ఆడవాళ్ళు వంద కోసం. అండ కోసమా? ఉండాలండి, ఎవడో కూడా ఉండాలండి. వర్కింగ్ చేయకపోయినది.
ఎవరు మీరు ఏంటనుకుంటున్నారు? మనకి లేదు కానీ మన అత్తోరుకుంది ఏమైనా పడుతుందా? అవసరమా అని మెల్లగా అడుగుతారేం బాబు? పూటకి తులం కానీ తులవందలు కానీ పడుతుంది. నాయనో ఇది గజం పన్నా, దీనికి సాగదండి మాత్రం ముద్ద. నిజమే రాశారు పన్నాను ఊరకు బయటపడ్డారు కానీ భర్త చిన్నదని సిగ్గుపడు. బాబు పంపిస్తారా? సరేనండి, రాత్రికి ఈ మాత్రం తాటికాయ అంత ముద్ద జాగ్రత్త చేసి పంపిస్తా. ఉదయాన్న ఆవును వేసుకొని మింగేయడం ఉండ దేశానికి దరిద్రం పోవాలి. పంపిస్తానండి బాబు. ఓయ్ లతప్ప, నీకు వయసు వల్లకాడు అమ్మ కడుపులు మాట. నేను ఆ మోకాకునేంటి చుట్ట ముక్క లతప్ప. చుట్ట తాగితే ఎర్రటి పెదాలు నల్లబడిపోవు. అది కాదు తప్ప, నాకు చుట్టభ్యాసం లేదు. సిగరెట్ 10 పైసా ఇస్తాను కొనుక్కోండి. సిగరెట్ అంతా తెలుపు చిదిరేది. మీకు నచ్చితే 4 దమ్ములు కొట్టు, లేకపోతే నాకు నలభై. నా చేతికి వచ్చిన తర్వాత నలపకుండా ఇచ్చే అలవాటు నాకు లేదు. కలిస్తే మీకు పనికి పనికి రాలేనప్పుడు ఎగమట నాకు చెప్పాలి. నా వస్తువు తీసుకోవడం పెట్టి నలిపేసి ఇచ్చేయడం పెట్టి ఎవరికైనా ఉపయోగపడాలి కదా తప్ప. బాబు మీరు నమ్మరు కానీ మీకు ఏం తక్కువ బాబు? సోకు తక్కువ, సొగసు తక్కువ, ఎత్తు తక్కువ, వ్యాపారం తక్కువ. ఇది మామూలు పాము కాదండి, 10 పడగల పాములు. ఏంటా భంగిమించి పళ్ళు బయటకమ్మి తిమ్మగలబడింది. ఇది భరతనాట్యం. ఇది భరతనాట్యం. మరి అదో ఇది భంగిమ. భంగిమ. బాబు కుర్రాళ్ళు చూసి ఆపుకోలేకపోయా. ఏంటో నీకేం చెప్పించుతారా బాబు? మీరు చాలా అదృష్టవంతులు. ఏంటో ఏంటో మీకు తెలియదా? తెలియదండి. నారాయణ స్వామి తిరుమల జరుగుతుందిగా చిన్నపప్పూరులో. విన్నాను విన్నాను. భారీ ఎత్తున జనం. అంటే మన షాప్ లో ఉంటాయి కదా, ఊర్లో విషయాలు పెద్దగా తెలియదు. ఆ మహానుభావుడు ఆయన కూడా వస్తున్నారు. దేశీ దివాకర్ ఇంకొక అర్ధగంటలో ఆయన రాబోతున్నాడు. తెలిసింది. తెలిసిందా? ఒళ్ళు జాగ్రత్త పెట్టుకో. నిజమే. మరి సత్యనారాయణ రెడ్డి గారే చిన్నమ్మాయిని పెద్దమ్మాయిని చిన్నపప్పుగా మా ఊళ్ళో విపరీతమైన జనం ఉంటారు జనాలకి. అంటే వాళ్ళిద్దరూ అక్కడికి వెళ్ళారు. ఇంట్లోనే నేను గురుగారు మీరు చూసుకోండి, నా వల్ల కాదు. ఇది మామూలు బండి కాదండో, లారీ లారీ. గోల్డ్ మోడల్ ఫోటో బస్సులు నువ్వెందుకు తప్ప నాకు. మరి ఇద్దరు ఇంట్లో పోయి ఇప్పుకోని ఇంకా నేను కప్పుకోని అన్నావు కానీ నేను దేనికి వచ్చాను తప్ప నువ్వు దేనికి అడుగుతున్నావు? వచ్చి నీ అమ్మ కడుకోమాట. నీకు వయసు వల్ల కాదు, ఏమొచ్చిందేమో ఇనోవా కారు కోసం. ఇది లారీ గురించి మాట్లాడుతుంది. అయ్యో బాబు నన్ను అపార్థం చేసుకున్నావు. మనసిప్పుకొని కూర్చున్నావు. మనసిప్పుకోనా? ఇప్పుకొని ఇప్పుడు ఏం చేయమంటావు? ఏ తప్పులో పొమ్మంటావు? అరటి తోటలో పొమ్మంటావా? కానీ బాబు మరి అమ్మాయిని పిలవండి. మరి తాడిపత్రి రైల్వే స్టేషన్ లో మీరు అటు ఇటు తిరుగుతున్నారే. ట్రైన్ రాలేదని అడ్డంగా పడుకోమన్నావా? అప్పుడే చెక్కలో తిరిగినట్టు తిరుగుతున్నారు చూడు. అప్పుడు చూశాను, ఆ రోజే అనిపించింది ఏదైనా మీరే నాకు కరెక్ట్.
అపార్థం చేసుకున్నారు బాబు. ఆ రోజు అనిపించింది మీరు నమ్మగాని మీరు మీ మీద నాకు 9 కిలోల సవాసే ఉంది ప్రేమ. కావాలంటే కాకా ఇస్తుంది. అలాంటి కాటాలో చూడాలి మనకు అక్కర్లేదు. నాకు వచ్చేది 3 నెలలకు ఒకసారి 3 వస్తారు. అది కూడా జడగొట్టే తప్ప రేపే రేపే లేదు. నా పుట్టిన రోజు బాబు. హ్యాపీ బర్త్డే టు యూ. శుభాశీస్సులు. ఎవరిని అడగాలన్నా నాకు అడగబుద్ధి కావట్లేదు. ఆ సత్యనారాయణ రెడ్డి గారిని అడగాలి అది తిరుగుతాడు కానీ కావాలంటే ఇంటి స్థలం రాసిస్తానంటాడు కానీ రాసి స్థలం రాత్రి ఇంట్లో వాళ్ళు మొత్తం తీసుకెళ్తారండి. మిమ్మల్ని అడగాలనిపించింది. మీరేమనుకోరుగా చిన్న పట్టి చేసుకొని తెచ్చి పెట్టండి. ఎవరికైనా సొమ్మే ఎవరికైనా డబ్బులు. చూడండి పెద్దమ్మండ ఏదో కిరాణా వస్తువులు అడుగుతుంది ముంచేద్దాం. సరే సరే చెప్పండి చెప్పండి. ఒక 75 పైసలు పసుపు. ముండకి ఎంత బట్టండి. 75 పైసలు పసుపు. ఈ ముండ ఎంత అడిగితే 20 రూపాయలు మించి అవుతుందండి. అడుక్కు 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 మొత్తం తాలిపట్టు అంతా అడుక్కురా. ఎందుకు ఒక 5 పైసలు తగ్గిద్దాం. 70 పైసలు కుంకుమ. 70 పైసలు కుంకుమ అంతే. అడుగు. ఒక 12 గ్రాములు యాలక్కాయలు వాసన కోసం. యాలక్కాయ. సరే సరే సరే. ఓయ్ ఒక బస్తా జీడిపప్పు. బస్తా బాదం పప్పు. 65 కిలోల ఎండు కొబ్బరి. 73 కిలోల పంచదార. 14 కిలోల యాలక్కాయలు. 12 కిలోల లవంగాలు. ఏమిటి బాబు మొత్తం అట్లా పెట్టారే. 75 పైసలు పసుపుతో స్టార్ట్ చేసింది మూట. బస్తాలకు బస్తాలు 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 ఏం తెచ్చుకుంటారు. ఏమిటి బాబు మేము తింటామా? మీలాంటి వచ్చినప్పుడు మర్యాద కోసం వాళ్ళకి పెట్టడం అప్పుడప్పుడు మేము వేసుకొని తింటాం. ఉండాలి కానీ ఎందులోనే వేసుకొని తింటారు ముండ. సరిపోతా ఇంకేమైనా కావాలా? ఆ తర్వాత చూద్దామనే బాబు ప్రస్తుతానికి సర్దుకుంటాం. తప్ప అన్ని పప్పులు అడిగారు. మరి ఆ పప్పు అడగలేదంటే డబ్బా పప్పు. బాబు డబ్బా పప్పు అంటే పోస్ట్ లో రాదండి. ఆ ఊరి పొలిమేరల్లో ఉంటారు. గన్నేరు పప్పు. మరి బస్తాలు బస్తాలు జీడిపప్పు తింటే చచ్చిపోవాలి ఉంటా. మరి అంత కోపడుతున్నారు. మరి కోపం అండి. బస్తాలు బస్తాలని కోపం లేకపోతే అమ్మాయి చల్లకాలం నుంచి అమ్మా చూస్తాం మరి సందకాల చిన్న పప్పులో పెద్ద గొడవ. కుర్రాళ్ళు అందరూ మిమ్మల్ని శ్రీకృష్ణ పరమాత్మ. ఆ కలర్ అలాగే ఉంటుంది మనకి. ముసలోళ్ళు అందరూ శ్రీరామచంద్రుడు. కలర్స్ కదా. శ్రీకృష్ణ శ్రీరామ సేమ్ కలర్. దేవస్థానం కమిటీ వాళ్ళు ఈ సత్యనారాయణ రెడ్డి గారు వాళ్ళు చెప్పారు మీ గురించి. సత్యనారాయణ రెడ్డి చెప్పిన ఉత్సవ కమిటీ వాళ్ళు చెప్పిన యథార్థం. ఎలక్షన్ స్టంట్ ఉండదు. వాస్తవం చెప్తాడు సత్యనారాయణ రెడ్డి. కమిటీ వాళ్ళు చెప్పింది కరెక్టేనా? కమిటీ వాళ్ళు సత్యనారాయణ రెడ్డి చెప్తే స్టాంపే. నిజమేనా? నిజమే. ఆయనే చెప్పాడు. అది మానవత్వం. ఎవడైనా రోడ్డు మీద పడతాడు. ఈ దరిద్రుడు ఏంటో రోడ్డు వేసుకుని మరీ పడ్డాడు. ఎన్నో విషయాలు నీకేం తెలుసు చెప్పండి. నీకేం తెలుసు? మా తల్లి రామ్మ అమ్మ ఓయ్ అమ్మాయి ఏమంటుంది? వచ్చారా? నిజంగానే వచ్చానండి. చెప్పండి. జబర్దస్త్ అప్పారావు కమింగ్ ఫ్రమ్ హైదరాబాద్. ప్రతి క్షణం కూడా ఏదో ఒకటి దుబ్బయ్యారని ప్లాన్ లో ఉంటుంది.
ఆయన కింద కరెంటు పనులు చేస్తే అర్థం ఇలా నడుస్తుంది కదా. ఒకేసారి అంత అందాన్ని చూస్తే ఎవరైనా తట్టుకుంటారు. నువ్వు పెద్దగుండే కాబట్టి తట్టుకుంది, ఏం పర్వాలేదు. నాకంతా సున్నితంగా హ్యాండిల్ చేస్తాను, రమ్మానండి. నిజమేనండి. ఏదో ఒకసారి నవ్వండి. నవ్వమన్నది ఏముండే, ఎవడు మొక్కలుగా నవ్వుతాడు. అక్కడ మా అమ్మ ఉన్నదని మనసులో సందేహిస్తుంటే అక్కడి నుంచి అడుగు కదలపడేమండి. కలపడానికి సామాన్లన్నీ కథాకథం అయిపోయింది. చల్లారిపోతున్నది అమ్మ. మీ అమ్మకి ఈ బొమ్మకి ఎంత తేడా ఉందండి. మూడే అమ్మ దగ్గర ఎలా పట్టుకున్నారేదో. ఆపడానికే వచ్చామండి. ఇంకోసారి అయినా ఏంటది? చాలా బాగుందండి. చాలా బాగుంది.
గోరి నాయను ఇది మామూలు సాని కాబట్టి అమ్మ బాబు నేను మీ అమ్మకు 1000 రూపాయలు ఇచ్చాను. కాదండి, ఏదో 500 ఉంచుకొని 500 ఇచ్చేయమనండి. డబ్బు గెస్ట్ హౌస్ లో ఉంటున్నాం. ఏమండి? ఒక్కసారి మీ డబ్బు మా అమ్మ పోషాలలో పోయినాక అది మళ్ళా తిరిగి రానే రాదు. కాదు కానీ పోతే పోయింది తెలవ డబ్బు లోపల ఏదో చప్పుడైంది. చప్పుడు సరే కాలంలో చప్పుడు చేతిలోకి వచ్చాయి. బాగా మేము భయస్తున్నాం కదా, అబ్బా పరిగెట్టేటప్పుడు స్లిప్ అయిపోతాయి. అంతే కాదండి, చప్పుడు ఎడమర్చిపోతే డబ్బులు ఎడమల్ల కట్టాల్సి వస్తుందండి. చూడనా చూడండి, ఈ ఇంట్లో ఎక్కడో దగ్గర చప్పుళ్ళు అవుతూనే ఉంటాయి, పందరుతుంటారు. ఆ చప్పుడికి అర్థము నేను కనుక్కొని వచ్చాను. ఏంటి లోపల లోపల మీ లోపలే మా ఇంటి లోపలే మాట్లాడేది ఉన్నదా లేదా చూడండి. రంగనాయకి మీ రంగనాయకులు ఏమీ లేదు కానీ మా చెల్లెలు చిత్ర మీరు వచ్చారని ఆనందంలో గంధం నుండి గంధం కింద ధైర్యం కలవాలి కాబట్టి సరిపోయింది. అదే హార్ట్ వీక్ హార్ట్ ఫెయిల్ అయితే అప్పటికేసేవాడు. ఏమి ధైర్యమో చప్పుడు వినగానే చేతులు కాళ్ళు చప్పుడు చేతులు ఏమి ధైర్యమో. సరేగానండి, ఏమండి? ఇంతకీ చిత్ర వయసు ఎంత? ఇప్పుడు దాని వయసు చెప్పాలా? చెబితే దాన్ని బట్టి నేను ఒకటి చెప్తాను. చెప్తుందండి. మా చెల్లెల చిత్ర వయసు 13 కానీ 14 వచ్చాయి. 13 మొత్తం లోపలికి వెళ్ళిపోయింది. దాని అర్థం మీకు అర్థం లేదండి. కంప్లీట్ 13 ఏళ్ళు కంప్లీట్ అయ్యాయి. అయిపోయి 14లో కాలు పెట్టింది. 14లో కడుగు పెట్టి ఇది అదేనండి. ఏంటది? ఇది పగలగొట్టుకునే వయసు. ఏమండి మీరు పడుతున్నారండి? ఇంకోసారి పట్టండి. మీరు పట్టప్పుడు పట్టుకోండి. నాకు డబ్బుకు అవకాశం కాదండి. మనిషి అనుకున్నారా మౌన అనుకుంటున్నారా? దుమ్ము పడిందండి. దుమ్ము సరే కానీ వచ్చారు కదా. ఇప్పుడు చిన్నపిల్ల కదా, 14 ఏళ్ళు. ఈ వేళ్ళన్నీ సున్నితంగా ఉంటాయి, సుకుమారంగా ఉంటాయి. ఏది పట్టుకున్న చప్పుడు పడి అందుకే ఆ మాట మా చెల్లెల చిత్రాన్ని ఇప్పండి. ఎవడైనా ఇక్కడ ఉప్పు జాగ్రత్తగా చూసుకొని నిన్నల్లా కాదండి. ఈ సందులో బాగా ఉన్నారు, అందరూ మాట్లాడుకున్నారు. పెద్దవాళ్ళు నమస్కారం.
ఏమండి ఏమండి ఒకసారి చిత్రం పిలవండి. ఏమండి ఓయ్. మీరు మొట్టమొదటిసారి మా ఇంటికి వచ్చారు Yes. ఫస్ట్ టైం ఆ, అది ఏమో మీ ముగ్గుల మధ్యలో మీరే మీ తీయతో ఒక్కసారి పిలవరా థ్యాంక్ యూ. ఆ పర్మిషన్ ఇస్తే చాలు. చిత్ర! Come on. ఇంగ్లీష్ లో పిలిచా. ఇప్పుడు మీరు పిలిచారా కొత్త చెవిటిదేమో. ఏమండి ఓయ్. చెవిటిది కాదు ఏమి కాదు మా అమ్మ మాకు ఇంగ్లీష్ మీడియం చదివేదండి తెలుగు సరే, మీడియమే. देश की भाषा हिंदी में पिलिस्ता. పిలిచాను चित्र! आओ. అదే బాబా ఏదైనా రావు అంటే ఆవులన్నా ఏదన్నా రాలేదంటే తొలభై అంటారు. ఏమండి మన తెలుగులో పిలుస్తా. లేకపోతే తెలుగు కదా ఉంది తమిళ్. తమిళ్ చిత్ర ఇంగల్ వాంగలివితే ఇంకేదో ఇంగల్ వాంగలివితే వందలకి అంటే ఇక్కడికి వచ్చి రమ్మంటున్నానండి. బా. ఎందుకు రాసిన తెలుగులో ఏడుద్దాం. మన మాతృభాష ఉంది కదండి చిత్ర రాలే. ఏమండి? నేనమ్మ కొడుకు మా ఎక్కడో బైపాస్లో ఉండిపోయినట్టున్నాను. ఎక్కడ లేదండి. అసలు అమ్మాయి రావాలంటే మీ ఓటు ఊపుకుంటే సహకారికి వద్దా ఊపు దానికి పాటే ఊపు కావాలా ఇంట్లో మాటకే లేదు, పిలవడానికే పాట. పాట పాటకి రేటే మాట మాటకి రేటే వేసుకో. వేసుకో. నేను అయిపోయిందని చిత్ర బాగా కనిపిస్తుందా భోజనం నాయకుడు. కొండ బద్దలైపోయింది. కొండ కొనాయితో సైతం బద్దలైపోయింది. చిత్ర ఏంటి అంత గుర్తు గుర్తు ఏం బాగారు ఏంటి వెనక్కి నుంచి వచ్చి అంత గుర్తు గుర్తావు. గుర్తలేదండి ఏమండి నీకు జియో టీవీ ఏంటండి భగవంతుడు ఎప్పుడు చిన్న ప్రాబ్లం చదవలేదు కనుక దిక్కి వదిలేసి ఏమండి నీకు ఎవరి నమ్మకం అది అమాయకత్వంగా చెప్పింది. ఏంటండి నువ్వు నన్ను గుర్తావు కదా. అవును గుర్తావా కుదరదా? గుర్తలేదు ఎన్నిసార్లు చెప్తావో ఉంటాను. మంచిదేలే, కొన్ని ప్రాబ్లమ్స్ ఎల్లక్కలేదు ఉదయాన్న. బాగారు అలా కాదండి మీరు ఇంకో భాష ఎందుకు తోచావు? అది అండి మా అమ్మ లోపల నుంచి తోచింది మీ అమ్మ తోస్తే నా మీద పడ్డావు. అవును. మరి నేను తోస్తే అక్క మీద పడ్డావు. అమ్మ తోస్తే నా మీద పడ్డావు. తోస్తే అక్క మీద పడ్డావు. అవునండి చెప్తామని గారు ఏమిటండి ఇలా ఏమిటి ఆ కుర్రాళ్ళు మాట్లాడండి. ఏ కుర్రాడిని? ఆ కుర్రాళ్ళు అక్కడ అంతమంది కుర్రాలని ఆ కుర్రాలని అవ్వనండి, పక్కన మఫ్లర్ వేసుకోండి. నవ్వుతూ ఉన్నారు కదా, మాట్లాడండి. మాట్లాడేది ఎందుకండి తొయ్యడానికి రాకపోతే మాట. ఏంటి ఏంటి నువ్వు పాపుకున్నాను కాబట్టి సరిపోయింది, లేకపోతే అతని మీద పడేవారు పాపుకోవాలి. ఏమిటి ఆపుకున్నారు కాబట్టి అది మా అమ్మ కొంచెం తోపల. తోపుకున్నావు. చూసుకోవడమేనా? ఏమండి
చేసే పని ఏం లేదు. అస్సలు లేదండి. ఆ? ఏమీ లేకపోతే దేనికి వచ్చినట్టు? అయ్యో మీరు హైదరాబాద్ నుంచి వచ్చారు కనుక మీకు బాగా ఏర్పడుతుంది కదా. ఏమండి? మీరు హైదరాబాద్ నుంచి వచ్చారు కనుక మీ ఓపిక తిరిగి మీరు వేసుకుంటారో తీసుకుంటారో మీ ఇష్టం కానీ దీనికి మొదటి నుంచి ఆ పక్కలో కూడా చూడడం అన్నమాట. అవి బాగాలేదే. ఆ చిన్న పక్క కాబట్టి సరిపోయింది. పెద్ద పక్క అయితే నీ ఏమండి? ఏమండి? ఓ కెమెరా తీస్తున్నావా? ఏమండి? నా చిన్న పిల్లలండి మీరు పెద్ద బొమ్మండి అప్పుడు కానీ కలిగితే ఏమంటారండి. దానికన్నా టికెట్ తీసుకొని దానికడ పోయా. బాగా ఎత్తుకుపోయానండి. ఏమండి? మీరు ఏదో తెల్లారు అది ఒక్కటి ఏర్పడుతుందండి. ఏం చెప్పానండి? బాగా టికెట్ తీసుకొని జ్ఞాన దగ్గర పోయారా? పుష్ప అప్పారావు అంటే ఫ్లవర్ అనుకుంటేవా? పైరు వచ్చేదేలే. నీకు ఇచ్చిన రైలు కట్టదంటారు. ఏంటిది? ఏంటిది? నువ్వు అన్నింటిలో వచ్చి జాయిన్ అయిపోకూడదు. ఎందుకని? ఇక్కడ మెయిన్ సినిమా జరుగుతుంది. అమ్మ చెప్పింది. నువ్వు హోటల్లో స్టార్టర్ లాంటిది. అవునా? చిన్న చిన్న ఐటమ్ ఇస్తారు. తర్వాత మెయిన్ కోర్స్ వెళ్ళిపోతాం. అవునా? అమ్మ చెప్పింది. ఏది జరిగిన ముందు నీకే రిబ్బర్ కనిపించలేదు. మీ అమ్మ అదే చెప్తారు. రిబ్బన్ కట్ చేసి టికెట్ ఇస్తారు. లోపల పోయి సినిమా చూడాలన్నమాట. నేను వచ్చిందే చింతామణి కోసం. అవునా? నేను వచ్చిన నీకోసం. ఎవడొచ్చాడు? నీకు వచ్చాడు. నువ్వు మా ఇంటికి వచ్చావా? నువ్వు అక్క కోసం వచ్చానా? అవును. నేను బజార్ వెళ్ళానా? నేను నీ కోసం వచ్చానా? నీ కోసం నేను వచ్చాను కదా. అందుకని ఎక్కడ వస్తుంది కాదు, ఎప్పుడు దిగిందా లేదా బుల్లెట్ దిగడానికి మన గుణపాలు బుల్లెట్లు కావాలి. పెద్ద కట్టపాలు. ఏమండి? మా అందాన్ని యథాతిగా చూసుకుంటే అర్థం పట్టరావి. మీ అందాలు చెప్పాలి కదా. చెప్పాలండి. ఉండండి ఉండండి. పెట్టుకోండి. ఏంటి? అదే అద్దాలు ఏమండి? నేను పెట్టుకోనా? టైం వచ్చినప్పుడు నువ్వు పెట్టుకోలే. పెట్టుకోలేదా మీరు నాకు? నీకు తక్కడం ఇష్టం ఉండదా?
500. బావా గోవా బావా గోవా. మేము ఎసుకులోకి లాక్కెళ్ళిపోతున్నాం. పక్కన అరటి తోటకేమో అక్క తీసుకుపోతున్నాం. అక్కడ ఆకేమో పచ్చగా ఉంది, ఇక్కడేమో లోపలికి వెళ్తే వెచ్చగా ఉంటుంది. ఏ కాలం ఇది పోయే కాలం నాకు. చలికాలం లేకుండా చలికాలం కదా అయినా నాకు చెమటలు పోస్తున్నాయి. కదా మీ అక్కకేమి పోయటం లేదు. ఏంటి? చలికాలం ఎక్కడగా ఉండాలి, వానాకాలం ఇప్పుడు నువ్వు ఎంత స్టార్ట్ చేసిన ఇంజిన్ స్టార్ట్ అవ్వదు. ఎందుకంటే మనం ఎక్స్ప్రెస్ కి టికెట్ కొనుక్కున్నాం. ప్యాసింజర్ ఎక్కడ ఏ ప్యాసింజర్ అయినా ఏ ఎక్స్ప్రెస్ అయినా బండి స్టార్ట్ చేయగలలేదు కదా. చెప్పనా? ఎప్పుడు స్టార్ట్ చేసామన్నది కాదు, స్టార్ట్ చేసామా లేదా. మీ అక్క చూడు ఎక్స్ప్రెస్ లిమిటెడ్ స్టాప్స్ వందే భారత్. మీ అమ్మ గూడ్స్ బండి ఎంత సామాన్యం. నువ్వు ప్యాసింజర్, నువ్వు ప్రతి స్టేషన్ లో నవ్వుతావు. ఎక్కివాడు ఎక్కుతుంటాడు, దిగివాడు అందులో మీరు ఎక్కడా అసలు ఎక్కడ నా కైమత్రం నేను ఎక్కుతాను. ఏంటి మీ తాతగారు మనిషిలా ఇలాగే వస్తున్నావు? అంటే నువ్వు హైటెక్ మన పగరా పడవడానికి కొట్టి ఇచ్చండి. కాదండి. అతను చూసావా, ప్రపంచంలో ఎవడు ఉండడు ఆ యాంగిల్లో ఎవరైనా కూర్చుంటాడండి. మాట్లాడగా నీకు భగవంతుడు మంచి నవ్విచ్చాడు. బాగారు. సరే కానీ ఎవరైనా ఉంటే తలగాడు మన పాప. మరి అతను నిన్నే చెప్పాడు కదండి, నాకు చాలా బాధగా ఉందండి, మన ముగ్గురు కలిపారా. మరి అలివేలు మంగ మా పీపీ వనాంచల మధ్యలో వెంకటేశ్వరం లాగా చాలా బాగా ఉంది. నీకు పొట్టిగా వనొస్తుంటావు. ఎర్రగా ఉన్నావు. జబర్దస్త్ తప్పాలి కాదు. అందరూ ఎర్రగా ఉంటే నల్లగా ఉండే వాళ్ళంతా నాగార్జున శాఖల్లో కొట్టుకోవచ్చు. నలుపు ఎత్తి వలుపు తెలుపు దీని ముందు దిగదుడుకు. కానీ నాకు ఎక్కడో నలుపు ఎక్కడ దొరుకుంటారు. ఇదో మీ నలుపు నలిపి నలిపి ఆ నలుపు ఆ ఈ కొండలు బాగా చెమటలు ఆడుతున్నాయి. నేనేమో పుష్ప సినిమా చూద్దామని వచ్చాను. ఇదో ఎందుకు పుష్పం వచ్చింది. ఏదో కానీ కదా మీకేమైనా కావాలా చూసుకునేదానికి మీ అన్నాన్ని యథార్థంగా చూసుకుంటా.
కాదండి, ఇక్కడేమో వేడి, ఇక్కడేమో సెగ అనుకున్నాను. సెగ కాదు, ఇది పగ. తర్వాత ఎందుకు బావా? పాలు కావాలి. బావా, ఆ, పాలు కావాలా? మేమేమో పెంచలేక చేస్తున్నాం, అబ్బో, నువ్వేమో పెంచలేక చేస్తున్నావు. ఎందుకు? ఎలా మెయింటైన్ చేస్తున్నావు? మళ్ళా చెప్పండి. వద్దులే. బాగుంటుందిలే, ఆ? చెప్పండి. బాగుంది చెప్పాలా? మేము తగ్గించలేకపోతున్నాం అన్ని. అది కాదు, ముందు చెప్పండి ఎలా బాగుంటుంది. ముందే చెప్పా. మీరు పెంచలేకపోతున్నారా? ఆ. మేము దించలేకపోతున్నామా? ఏమండి, ఓయ్. పెంచే ఓపిక మీకుండా కానీ దించే ఓపిక మాకు ఎందుకు ఉండదు? బావా! బర్రా! బాగారు, మరి మీరు ఇందాకేదో అడిగారండి. అర్థం అర్థం నిజంగానే కదమ్మా. నా గదిలో నా పుల్ల చెప్పడమే ఫుల్ అన్నావు. ఇంక బుల్లోడు ఎక్కడ కనబడతాడు? బుల్లోడు కనబడతానా? వద్దు వద్దు వద్దు. నీ వెనకాల కళ ఉండలేదు. లేదే. సరే, వద్దు వద్దు. నా అర్థం అవుతుంది కదా. నీ అర్థం ఎలా ఉంటుందండి? సైడ్ కింద ఒకటే కనబడతాను, వెనకాల ఉండదు. నిజంగా వద్దు కదా. మరి మీరు వద్దు, ఒట్టు మరి ఎప్పుడు అడగవు కదా. బా, ఓయ్. అమ్మ గదిలో విశాలం ఉంటుంది. అటు, ఇటు, ఓయ్. నీ అమ్మ అర్థం మా అమ్మతో తాటిపేట అంతా కనబడతాడు. అంత నేను ఒక్కడిని వస్తే నేను కనబడుతుంది ఊరో అంటారా? ఏమిటి ఏమిటి? నా గదిలో మీరైతే నాటుగా ఉంటారు. అటువైపు వస్తాము, ఇటువైపు వస్తాము. ఒక్క మాటలో అర్థాలు లేకుండా అర్థం గుడ్డు డైరెక్టర్ నారాయణ రెడ్డి గారు ఇందాక డబ్బులు ఇవ్వడం కాదు, దీనికి ఇప్పుడు కరెక్ట్ గా కరెక్ట్ పెట్టే టైం వచ్చిందండి. చెప్తామా? లోపలికి మూడో వ్యక్తి రాకూడదమ్మా. మళ్ళా చెప్పండి. మైక్ తీసుకోలే. ఇందాకేమో లోపలికి దానికి ముందు వస్తే వచ్చాయి. ఏదా అదే వచ్చాయి. రూపి నర్మదా లాగి పీకిరి కొబ్బరి ఏదో పొరపాటున మరలన్నారని బొస్సే అన్నారని అదే పని అయినా బిజినెస్ రే బాబు మహేష్ ఏడాడు మహేష్ ఆ దీపాలు ఆడిపోయా దీపాలు ఆడితే
ఒసేయ్, బావా నాకు మూడు వచ్చేది సంవత్సరానికి 2 సార్లు, 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి, అంతకు మించి రావు. బావా అయ్యో మర్చిపోయాను. నీకు దండం పెడతానే. సంవత్సరానికి 6 నెలలు అందరూ 10 నెలలే కదా, మరి 3 నెలలు వచ్చింది. 2 సార్లు అన్నావు కదా. సంవత్సరానికి 2 సార్లు. అంటే 6 నెలలు పోతాలి, 6 నెలలు పోతాలి. అలాగే. గుర్తు పెట్టుకోండి. ఆ తర్వాత ఆ తర్వాత అప్పుడప్పుడు తాండ్రే, ఆవకాయ తాండ్రే. ఆయిల్ అయిపోయింది. పోయినా ఒకటే, ఎలా పోయినా ఒకటే. ఈ వ్యాపారంలో ఏం కలిసి వచ్చిందండి? ఆ పెద్ద ముందు వచ్చిందండి. నానుస్తావా, నా కొంప తీస్తామని చింతామణి రావడానికి 1 గంట టైం పట్టింది. ప్రతి దానికి లోపలికి వస్తాను. నువ్వు పని చేయవే. ఏంటి బాగారు? ఇప్పుడు నువ్వు లోపలికి వస్తా. మీ అక్క నేను గదిలో ఉన్నప్పుడు నువ్వేం చేస్తావు? అమ్మ చెప్పింది చిత్ర చిత్ర ఇలా రావే, అక్కగారు బావగారు గదిలోకి వెళ్ళరా, దగ్గరుండి చూసి నేర్చుకోమని చెప్పింది. చూసి నేర్చుకోమన్నదా? అవును. ఏమైనా తేడా పడద్దు, సర్దుకోమన్నా. మరి వచ్చినాడు అది కూడా అయ్యాడు కదా. లోపలికి వస్తే కలుగు వెళ్ళిపోతాయి. అది సృష్టి కార్యం. లోపలికి వెళ్ళి గృహప్రవేశం చేసి వచ్చేస్తా. అబ్బా నేను వచ్చి నింపలు కట్టిస్తాను. మీరు ఎప్పటికంటే ఏమండి, మీరు ఇక్కడ ఎలా ఉండండి. వద్దు 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 అంటే వస్తానన్నాడు. సరే రా అంటే రా అంటారు. ఏమీ లేదని కక్క యాపిల్స్ మొక్కని అంతా అయిపోయిన అంతమ్మ కొనకుపోయి మాలచ్చమ్మ ఎంతో హుషారుగా రావడం, ఇలా అమ్మకుండా రావడం, నేను ఉద్యోగం బావడం జరుగుతుందండి. ఏమండి అది ఉన్నది ఇక్కడ ఉన్నది మన గదిలో ఏమండి మీ అన్న అయిపోయింది అట్టు. ఏమండి కుర్చీ ఎక్కారు మనిషి ఏమో సన్నంగా ఉందండి. అన్నారు కదా, ఏం చేస్తాం లోపలికి. ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు, ఏం చేస్తావు చేసేవాడు కూడా చేయలేదు. ఎక్కడో ఇంత డిసడ్వాంటేజ్ అయితే ఏం చేస్తావు భావాన్ని అడగా లోపల. నువ్వేం చేయలేవు, పనికిరావు అంటే అయిపోయి దిగులు వేసుకో, చట్నాలు వేసుకుంటూ ఉంటారు. మా ఇంటికి వచ్చినప్పుడు చిల్లు సోఫాలు ఎత్తితే మీరేం వెళ్తారు? మీరు ఏదో పెట్టండి, నా జాతమైన దగ్గర ఇస్తాం. అయినా ఎక్కడెక్కడి నుంచో వెళ్ళాను. అవును పాపం ఎక్కడి నుంచి వచ్చి ఏం పెట్టారు కుర్చీ మాత్రం ఇదిగో బావా, ఏమండి? ఇక్కడేమో 4 పువ్వులు ఉన్నాయి, దీంతో 5 పువ్వులు. ఈ ఫ్లవర్స్, ఇది ఎదు ఫ్లవర్. ఏమండి? అది ఇక్కడ ఉన్నది మనం గదిలో చేయొచ్చు కానీ కూర్చోండి, కూర్చోండి. చిన్నపిల్లల భయపడుతుంది. ఆ చిన్న పిల్ల పోయి బాబు. బాగా ఎదిగిన చిన్న పిల్ల. అదే మొదటి రోజు అమ్మ చెప్పింది, ఇంకా సీల్ ఓపెన్ చేయలేదండి. అక్కడ కరెంట్ ఉంది, 400 చూడండి. ఏమండి? జనరేటర్ అక్కర్లేదు, డైరెక్ట్ కరెంట్. లేదు కానీ మా చెల్లెలు చిత్ర చక్కగా మీ రంగనాయక చక్కగా అంటే చింతామణి గారు రంగనాయక్ కంటే చాలా సార్లు చూసాం. అంటే చిత్రాన్ని ఇప్పుడు చూస్తున్నాం కదా, కొన్ని టెస్టులు పెట్టాలండి. పెట్టమంటారా? చెయ్యాలి. యాగం బాగా ఎలా చూసుకో మేమే తెలిసిన కళాకారులు పడ్డారేంటి? మీరు చదివేనండి. టెస్టులు పెట్టేటప్పుడు ఏం చేస్తాం? కేవలం ఉదయం దానిపట్టి మార్కెట్ చేస్తాం. మంచి జామకాయ కొనుక్కోవాలనుకుంటాం. మనం ఏం చేస్తాం? మొక్కి చూస్తాం కదా, భయం నచ్చాం. ఇది జామకాయ కాదు, ఆవకాయ జాడి, ఆవకాయ ముక్క. ఎవరు చెప్పనివ్వండి. అతను మెత్తగా ఉన్నాయా, గట్టిగా ఉన్నాయా
బెండకాయలు ఉన్నాయి. ఆ తర్వాత బెండకాయలు చూస్తే ఏమంటారు? ఏదమ్మా? బెండకాయ. బెండకాయ చిగురు ఇలా కొట్టాలనిపిస్తుంది. ఆ తర్వాత వంకాయలు చేస్తూ వంకాయ ఇష్టం, పొడవంకాయలు పుట్టవంకాయలు లాభంకాయలు. నాకు నల్ల వంకాయ అంటే ఇష్టం ఉంది. చూసారా ఇక్కడ దొరికారండి ఇద్దరు. నలుపు నలుపు అంటే వెనక పుట్టింది వీళ్ళకి. ఇప్పుడు నల్ల వంకాయ కావాలి. మంచిదానా నల్ల వంకాయలు ఏమీ లేదే. ఆకుపచ్చ వంకాయలో ఉంది అసలైన మధ్య. అయ్యా హైబ్రిడ్ కాదు, నీకు హైబ్రిడ్ కావాలా? సరే కానీ ఒకసారి పోవచ్చు. రమణ గారు ఏమండి? ఇది అదే ఏంటండి? నాకు మొదటి నుంచి మోహన్ గారి మీద అనుమానం. ఏమండి? అది వచ్చినప్పటి నుంచి చూస్తాను. ఏం చూస్తున్నారు? ఏంటండి? ఉండకి వాక్ చేయమంటే వాంతి చేస్తుంది. నేను వాక్ చేయమన్నారా? నువ్వేం చెప్పావు? వాక్ చేయమన్నాను. వాక్ చేయమన్నారా? మాకు ఇంగ్లీష్ గా వాంతి చేసుకోమన్నారు, వాంతి చేసుకున్నారు. మీకు ఇంగ్లీష్ వచ్చుంటే ఆ 200 400 సంవత్సరాలు ఉంటారు బ్రిటిష్ వాళ్ళు. వాక్ అంటే నడవడమే అంతే. ఇలా రండి. చనిపోయిన ఆర్టిస్ట్ వచ్చిన చెట్లో చూసినట్టుంది. ఏంటండి? ఆ నడక నువ్వు ఏమనుకుంటున్నావు? ఏమనుకున్నావు? చెప్పుకోని బస్సు చెట్లు నడిచినట్టుందా? అబ్బో, నువ్వు నడుము నడక అంశ నడక నడవాలి. అదే ఇది వాకింగ్ స్టైల్. అది నడక, అది నడక. ఒక్కసారి జనాలు చేతుడు పొద్దుపై దొంగకాయలు పడుకుని ఈ కలి మొక్కడానికి ఈ నడక ఎట్లుండదు సార్. పొట్టిలా చేస్తారు, ఎక్కడ చెత్త అంతే అంతే. చేస్తారు. ఇది చెప్తుంది కరెక్ట్ అండి. ఏమని? ఇది తెల్లవారు పూట దొంగకోలు పట్టామని వెనకాల తిరుగుతారు అంతే. బావా, ఆ. అబ్బా, అబ్బా. ఈ రోజు మంచి దూకుగా హుషారుగా అలా. ఆ, రెడీ. ఓయ్ మీరు మా చెల్లెలు చిత్రం తిట్టారేమో. అక్క, బావకు ఆహారం తీసుకున్నా పోయి. బాగారు నాకు డబ్బులు ఇవ్వండి. నేను మీకు లోపలికి వెళ్ళి పాలు మజ్జిగ అన్ని పెడతానండి. నాకు పాలు అంటే ఇష్టం. ఆ? పాలలో పంచదార వద్దా? పంచదార నేను డైరెక్ట్ పాలే. డైరెక్ట్ పాలేనా? ఏమండి మనం డైరెక్ట్ పాలే. బాగారు మీరు డైరెక్ట్ పాలు కదా. విందు తెచ్చారా, డబ్బులు తెచ్చారా? ఆ? పాల పేరుతో నోట్లు ఎత్తుకొని పీలుస్తాను. 500 ఇచ్చారండి, సరిపోతుంది. నా దగ్గర ఉన్నదే అంత. నీకు పట్టే అంత పెట్టాలంటే ఎక్కడ కాదులేండి, బలవంతంగా పెట్టా కానీ సర్దుకుంటారు కదా ఇంకోసం అండి. ఏమండి, మీరు ఈ డబ్బులు ఇచ్చారు కదా, మా చుమ్ముగా హుషారుగా అలా అలా ఇంటికి వెళ్తారండి. వెళ్ళదండి. ఏదో పిచ్చిపోతున్నాను మీకు. ఒక సంవత్సరం నుంచి అలాగే ఉంటుంది. వ్యాపారం
అసలే నచ్చలేదు వ్యాపారంలో ఉందా? వ్యాపారంలో ఉందా? బండి షట్టుకెళ్ళిపోయింది ఆయన చేయాలి చేస్తావా? ఆయన చేంజ్ చేస్తావా? చూసుకుందామా? చెప్పలేదు ఇంకా మా చెల్లి ఏమండి చిత్రకాళి కోటికి భారత్ మన దానికి మీరు ఏదో గడ్డి బుద్ధి తిని ఏంటి అదే బుద్ధి గడ్డి తిని ఒక 5-6 నిమిషాలు శాంతిగా వెళ్ళారు 5-6 నిమిషాలు శాంపుల్ వెళ్ళారా అంటే పక్క సున్నా లేదు కదా పెద్ద ఇబ్బంది లేదు కదా ఎవరో ఫ్రెండ్స్ గా వాళ్ళు ఈడ్చుకైతే వెళ్ళారు ఏమండి చెప్పండి చెప్పండి ఏమండి మీ మర్యాద చూస్తే వాటికి వచ్చేస్తాం ఆ రంగనాయ కాకుండా ఎప్పుడు చూసినా అదే బొరే మీలాగా ఏమండి బావగారు శక్తి గారు సుబ్బారావు గారు ఈ మాట్లాడేవండి అసలు పెంపడండి మర్యాద గురించి దానికి ఏం తెలుసు అసలు మర్యాద పుట్టిందే మా ఇంట్లో అంటే ఎవరండి ఏమండి పెంపడమంటారు అంటే ఒక అమ్మాయి చూసి మేము దత్త తెచ్చుకొని సాకున్న వాళ్ళు మేము పెంపడమంటారు అర్థమైంది అర్థమైంది మర్యాద తెచ్చుకున్నారా ఏమీ అవ్వలేదండి ఖర్చుకి ఏ సిమెంట్ వాడారా రానుకోవాలా నాకు అర్థం సార్
ఇది ఖర్చు కాదండి, మార్కెట్ టైల్స్, కడుపు టైల్స్ అండి. ఎవరండి? చింతామణి గారా? చూడండి. వచ్చిన కాటి నుంచి ఆ ఉంగరాలు ఆ నగలు నా కళ్ళలో పడలేదు. చూడండి, అస్సలకి ఆ ఉంగరాలు మా అమ్మ కళ్ళలో పడ్డాక, మా అమ్మ పోషాలకు వెళ్ళాక చూసానండి. నువ్వు అలా చూస్తున్నామంటే జీవితంలో చూసుకోలేడు. మళ్ళా ఒక్కసారి వచ్చినప్పుడు ఈ మధ్యన కోట్లు కూడా పడగెత్తారన్నాను. అది అంతా బాగుంది, కానీ అలా గాజులను ధరించి వచ్చారు. రాళ్ళు కాదు ఉంగరాలని చెప్పిన అడ్డగాడితే లేదండి. ఇవి రాళ్ళు కాదు ఉంగరాలన్న ఎదలో నాకు మీరన్నా ఏమండి? గర్భాధారం ఉన్నాడు. గదిలో కెలవంటే మా అంకుల్, మా మావయ్య అప్పటికప్పుడు చెన్నై మద్రాస్ వెళ్ళి 6,000 రబ్బ, 3,000 మొత్తం 12,000. మరి దారి కట్టి మీరు తాకిస్తాడండి, లాటింగ్ డబ్బులు మీకు బాగుతాడండి, భోజనాలకి వెళ్ళి అడుగుతాడు. కరెక్ట్ గా చూడండి.
ఏమండి? మద్రాస్ అడ్రస్ ఇస్తాను. అన్నా నగరంలో ఉంటాను, చెన్నై. ఇప్పుడు మద్రాసు వెళ్ళే ఓపిక లేదు. ఇప్పుడు ఇస్తారా ఇవ్వరా? ఓ, చూసి చూసి పెట్టుకొని ఇలా పెట్టు. ఒకసారి చూసి పెట్టుకొని ఇచ్చారు. అందుకే నాకు అభ్యంతరం లేదు కదా. ఏమంటే వెళ్ళినప్పుడు మా నాన్న వేలు దొరుకుతారు, ఉంగరాలు లేవనుకోండి తలుపు మీద పోతారండి. నేనెందుకండి? నేను చేస్తా. అసలు మాట తప్పే ఒక్క నిమిషం అండి, చిన్న కమర్షియల్. నా 100 రూపాయలు. ఏంటది? కదిలితే ఏంటది? సరిపోతాయి. ఎక్కడికి ఒకటి. గురువుగా ఉంటేనే పెడతా. గృహప్రవేశం జరిగిందండి, మంచిది, సులువుగా వెళ్ళిపోయింది. కష్టం అనిపించుంటే నేను ఏమైనా క్రీతి రాసుకోండి. ఏమవుతుంది? ఈ ఒక్క ఉంగరం నా వెంట సరిగ్గా అనడం లేదు. హలో హలో, ఒకటి సరిగ్గా అనడం లేదు. ఒకటి సరిగ్గా అనకే ఇక్కడికి వచ్చాం. ఇంట్లో బాగుంటే ఇక్కడికి వచ్చాడు. రాలే, ఆ ఉంగరం కూడా పెట్టుకొని చూపించేస్తారు. ఓకే. చింతామణి గారు, అన్ని సరిపోయాయి కదా. పెద్దల సమక్షంలో ఒక మాట అనుకున్నాం, అన్ని సరిపోయాయి కాబట్టి ఏమేమి ఏముందో చూసుకోండి. కావాలంటే ఫోటో తీసుకొని తెచ్చేయండి. చెన్నై వెళ్ళినప్పుడు మళ్ళీ పంపిస్తాను. ఎవరు మీరు? మగ ఎవరు మీరు? నేను జబర్దస్త్ అబ్బాయి, ఎవరు? హైదరాబాద్ నుంచి వచ్చాను. అమ్మా! ఎవరు పోతారు? ఎంత ఉంగరాలు ఉన్నాయే? ఎవరు నాకు సరిగ్గా గుర్తుపట్టలేదా? ఎవరు మీరు? ఎవరైనా ఉంగరాలు చూపేసి ఏమండి మీ పొగలే గుర్తుపడతారు. అద్దాలు లేక గుర్తుపట్టలేదు. సరే ఉంగరాలు ఈ ఇంట్లో ఇది బాగుందా? అన్ని మీకు ఏదైనా బాగుంటాయండి. నాకు ఏదైనా బాగుంటాయి కాబట్టి, మీరు చాలా ప్రేమగా ఇచ్చారు కాబట్టి నేను చెప్పుకుంటా. మీరు వచ్చే ముందు మా అమ్మ ఏం చెప్పింది తెలుసా? అమ్మమ్మని అప్పటికి వీళ్ళు చేతికి ఎమకలేని వారు సుబ్బారావు గారు వస్తున్నారు, సుబ్బారావు గారు అప్పారావు గారు వస్తున్నారు, ఆయన ఏమిచ్చినా కూడా తీసుకోమని తిరిగి అడిగే ఆచారం మీ వంశంలో లేదు. ప్రపంచమున ఇంటి సాగులు ఉండిననేమి మండిననేమి మాత్రం ఉంగరాలని చూపించింది. ఏం చెప్పుకొని ఇంటికెళ్ళాలండి? ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉందంటే దుస్తులు చొక్కా దేవి పక్క. బాగా సూట్ అయ్యేయండి, ఫ్రీగా వస్తే ఏదైనా సూట్ అవుతాయి. మీరు ఇటువైపు చూస్తూ నవ్వుతున్నారు, అటువైపు తిరిగి ఏడుస్తున్నారు. మీరు ఇచ్చిన మాకేమవుతుంది? మా అమ్మ నా కోసం ఏడు వాళ్ళ పెట్టింది. తీసుకోండి. మీరంత ఒట్టు పెట్టారు కాబట్టి నేను చేసుకుంటున్నాను. లేకపోతే ఇచ్చేసేదండి. ఏమండి? ఇన్ని ఉంగరాలు ఇచ్చారు కదా, తాంబూలం వేసుకున్నారా? తాంబూలం ఉంటుంది నాకు టికెట్. అలాగేనా? ఈ చేత్తో కళ్ళవాడితో బాగుంటుందండి.
పేడ ఒట్టు అరుపులే. లేదే, చాలా సొమ్ము ఆవేశాను. మాకే బ్రహ్మాండం కూడాను. అమ్మా అమ్మా మన ఇంటికి వచ్చిన వాడికి ఇంట్లో దొంగలు పట్టుకోవడానికి ఇచ్చారా అనుకో. ఆయన సంగతి నువ్వు చూడు, ఏం సంగతి నేను చూస్తాను. ఆయన సంగతి నువ్వు చూసుకో. నాకు ఏమి స్కిన్ అండి, ఏమి శరీరం కష్టపడుతున్నా మెత్తగానే ఉంటుంది. అబ్బా, ఒక్కసారి నా కళ్ళతో అలా చూడాలి. అయ్యగారు నువ్వు ఎప్పుడు వచ్చాముండా? ఏందో మొక్కలేదా ఎప్పుడు జరగాలి. అమ్మాయి సొను రాసింది. అమ్మాయి స్లో చేసిందా? ఒక బాగుందయ్యా, మిరవదట్లో పెడతారు పిడత. పెడతా స్నో స్నో స్లో పూసిందా? గంధం పూసింది. పూసిందా? ఆ. చాలా బాగుంది. మంచిదేగా. అసలే కానీ చిన్న పిల్లతో ఆ మాట అన్నారా? ఏ మాట? నకిలీ చేయిస్తావు. అవును అన్నాను. చిన్న పిల్లకి నకిలీ చేయించండి. ఆ, నాకు ఒక 14 కిలోల వడ్డానం చేయించండి. ఇప్పుడు పెట్టుకొని ఏం చేస్తావు? తాడిపట్టు అంతా తిరుగుతావా? నీదో పెద్ద ముడుగు లాంటి నడుము. మరి అమ్మాయి ఇంకా ఏదో అడిగింది అమ్మాయి. అడుగుతావా? ఇంకా ఏం కావాలి? నేనే జబర్దస్త్ చెప్పాలని. అవును, అక్క సొను రాసి బాగా రాసి. బావా నీవా? నేనేమి అప్పా బావా? చూడు ఎంత అందంగా ఉందా. ఎంత అందంగా ఉన్నారంటే అబ్బా బాధలు అంత ఇస్తున్నా కానీ అమ్మ 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 ఉంచుకుంటానే. ఏమిటి ఏమి వేసుకుంటావా? ఎవరు తీసుకుంటావు? తీసుకుంటానన్నాలి. ఎవరు నుంచి తీసుకుంటావు ఇక్కడ? సరే ఒక్కడే అమ్మ చెప్పింది చిన్నపిల్లలు కదా, బావగారు వస్తారు కదా, పట్టుకొని బాధ్యత కదా, పైకి వేసుకోమనండి అందుకని. ఇట్లా ఉంది కదా, ఆ, ఇట్లా వేసుకో, ఆ. ఇక్కడ గోపుకో, ఆ. ఇక్కడ పిండి పెట్టుకో. అమ్మ అమ్మ బావగారు ఎక్కడి దాకా వచ్చిందో చూడు. బావగారు ఎంత లాగినా పొట్టు తగ్గిపోతుందండి. అక్కడే రాసుకో. ఏమండి లక్కప్ప గారు? సుత్తి వర్షం వచ్చి ఏమిటా మాటలు? మరి వేసినోడు అంతే వేశాడు. చావదు అంటే నన్నేం చేయమంటావు? ఈ పిల్ల ఒక్క అమాయకురాలు బాబు. ఎలాగా? ఎక్కడికమ్మా కోటలా ఉంటే నిలబడు, ఎందుకమ్మా నిలబడ్డా ఉంటే కూర్చోడు, ఎందుకమ్మా కూర్చున్నా ఉంటే ఇక పడుకోడు. పని మొదలు ఎక్కడమే. మరి లాస్ట్ లో చేసే పని అదే మీరు. అమ్మా అమ్మా టోపీ కావాలమ్మా. అవును, మీకు కావాలి. ఎవరికి పడితే అడుగు పెడతారు. నేను మంచి మర్యాద చేయలేదు. చెప్పులు కావాలమ్మా. హలో, బాటాలో పన్ను ఏమని అమ్మాయి ఇలా సరిపోలేదు చేసుకోలే. బాబు, ఈ బాటా కంపెనీ ఇందాక తారీఖు ప్లాట్ఫామ్ మీద 11 బాగా చెప్తా ఉన్నాయి. ఆయన నేను వెళ్ళి పన్నాం. కరెంట్ నారాయణ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారా? ఆయనే కొంచెం తాడిపత్రిలో కొనుక్కున్నాం అనుకున్నావా? అనుకున్నామా? అవసరం లేదు. అవసరం లేదు. రావాలని నాకు కరెక్ట్. తాడిపత్రిలో ఎవరికైనా మీ అమ్మకి అమ్మా, ఏమి లోపం పెట్టాను? మంచి బాధపడి ఉంటుంది. పాడతావా? పాప బావగారు వాళ్ళ
అయిపోయింది ఏరియా. ఏయ్, ఏమైనా చెడ్డపడ్డ తిరుగులు పడుతూ ఉంటే ఇక్కడ చొక్క పడలేదండి. వచ్చేసేపు అయింది. ఏం అసలు పర్లేదా? ఏమని మన ఊర్లో ఉండేదంతా గట్టిగారండి చూడండి, మీకు అన్ని రెడీ. ఏమండి అతుక్కున్నంత సేపు ఏమనదు, గట్టిగా ఉన్నాడు. ఈ వ్యాపారంలో నాకు ఏం కలిసి వచ్చింది? వ్యాపారం మట్టుకాలు గుర్తుతున్నారు, మీరు ఒక్కరే రక్షించారు. బాబు ఓయ్, అమ్మాయికి చలి. అమ్మ చదివా? నాకైతే ఒకటే ఉనుకు. కరెక్ట్ కనక్కి నారాయణ రెడ్డి మంచి కత్తిరంగా ఉన్నాడు. బాబు చక్కని పాట పాడి ఏమండి మా బాబు పెట్టినాడు అవుతుంది కల్లా. మహానటి చనిపోయిందన్నారు. ఎవరంటే మాటలు ఈ మనోహరంలో ఎప్పుడు సజీవంగానే ఉంటాడు. ఏమి నటన, ఏమి నటన. కూర్చోండి. నాది 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 నెక్లెస్ కొట్టారు, నా పక్కన పడిపోయింది. అమ్మా పక్కన పడిపోయింది. ఎక్కడ మనకు అడిగిపోయి అమ్మా నీకేం కావాలి? ఏ అబ్బా చల్లి పుట్టింది. అమ్మా ఆ కోట్లకి ఇవ్వండి. అమ్మ చలి, నీకేమో గిలి. ఏం జరుగుతుంది? అలా చూడండి, దేవుడు దండం పెట్టండి. దేవుడు దండం పెట్టాలా? పెట్టండి. నారాయణ స్వామి అయ్యా ఇంత పైకి ఎత్తండి.
ఒకసారి నా కరాటే వచ్చేస్తా అయ్యో! ఏయ్! అమ్మా! ఎలా వచ్చారా ఒకసారి నువ్వు వాడవు తీసుకో నీకు కరాటే నాకు వచ్చు మామూలు కబడ్డీకి డబ్బులు పడిపోతాయి నీకు. చాలా బాగుంటుంది. అమ్మా ఎరుగుమండా కొడుకు ఊరుకోవచ్చు కదా నా కర్రాకు వచ్చు కర్రాకే వచ్చాను కోడి దొరికాడు బాబు అమ్మా రండి, అబ్బాయి గారు లోపల ఉన్నాడు, రండి. ఎవరు మీ అయ్యా మా అయ్యా ప్రేక్షకులైన ప్రేక్షకులు మరొక